వర్షం పడేలా ఉంది. దాంతో సునీల్ ఏం చేయాలో అర్థం కాక ముందు ఇవన్నీ సర్దేసుకుని ఇంటికి వెళ్ళిపోవాలి అని మొత్తం సర్దుకుంటూ ఉంటే ఒక బాబు సునీల్ వైపుకు నడుచుకుంటూ వస్తాడు. సునీల్ దూరం నుంచి ఆ బాబుని గమనిస్తారు. ఎవరు ఈ బాబు? ఈ టైంలో ఇలా ఉన్నాడే, ఇలా నడుచుకుంటూ వస్తున్నాడు అని అనుకుంటాడు. అప్పుడే ఆ బాబు సునీల్ దగ్గరికి వచ్చి, అంకుల్ నాకు ఆకలి వేస్తుంది, నాకేమైనా ఇస్తారా అని అడుగుతాడు. దాంతో సునీల్ తప్పకుండా అని ఒక ప్లేట్లో సమోసా పెట్టి ఇస్తాడు. అప్పుడు ఆ బాబు తీసుకుంటూ అంకుల్ నా దగ్గర డబ్బులు లేవు, మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తాను అని అంటాడు. దాంతో సునీల్ ఇలా అంటాడు, లేదు, ఈ సమోసాలు అన్నీ వేస్ట్ అయిపోతాయి, ఎలాగో వర్షం పడుతుంది, నేను ఇంటికి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను, నాకు వీటికి డబ్బులు ఏమీ అవసరం లేదు, నీకు కావాల్సినన్ని తిను నాన్న అని అంటాడు. దాంతో ఆ బాబు కూడా ఎంతో సంతోషంగా ఒక పక్కన కూర్చుని తింటూ ఉంటాడు. ఎప్పటి నుంచి ఆకలిగా ఉన్నాడో తెలియదు కానీ ఆ బాబు మొత్తం మర్చిపోతాడు. వర్షం వస్తున్నా సరే పట్టించుకోకుండా సమోసాలు గాబరాగా తింటూ ఉంటాడు. అప్పుడే సునీల్ ఆ బాబు బ్యాగ్ని గమనిస్తాడు. అందులో ఒక ఉత్తరంలా కనిపిస్తుంది. ఏంటా అని తెరిచి చూస్తే అందులో ఒక ఫోటో కనిపిస్తుంది. అందులో ఒక మహిళ ఎంతో బంగారాన్ని ధరించి చాలా దర్జాగా ఉంటుంది. ఆ బాబు ఆమె ఒళ్ళో కూర్చొని ఉంటాడు. అప్పుడు సునీల్ ఆ ఫోటో తీసుకుని ఆ బాబు దగ్గరికి వెళ్ళి ఈమె ఎవరు అని అడుగుతాడు. అప్పుడు ఆ బాబు, ఈమె మా అమ్మ, నన్ను వదిలేసి చిన్నప్పుడే వెళ్ళిపోయింది, నేను ఆమెనే వెతుకుతున్నాను అని అంటూ ఏడుస్తూ ఉంటాడు. దాంతో సునీల్ మనసు కరిగిపోతుంది. సునీల్ తనతో ఇలా అంటాడు, నేను తప్పకుండా నీకు సహాయం చేస్తాను, మీ అమ్మ ఎక్కడైనా కనిపిస్తే నేను నీకు తప్పకుండా చెప్తాను అని అంటాడు. దాంతో ఆ బాబు సరే అని సమోసా తినేసి అక్కడి నుంచి సంచి తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడే ఆ బాబు ఆ ఫోటోని మర్చిపోవడాన్ని సునీల్ గమనిస్తాడు. అయితే ఆ ఫోటో ఇవ్వడం కోసం ఆ బాబుని వెతుక్కుని తను వెళ్ళలేడు. ఎందుకంటే షాప్ మూసేయాల్సిన సమయం వచ్చేసింది, వస్తువులన్నీ ఇలానే ఉన్నాయి, వర్షానికి తడిచిపోతున్నాయి. సరే, ఆ బాబు మళ్ళీ కనిపిస్తాడు కదా, అప్పుడు ఇచ్చేద్దాం అని అనుకుంటాడు. ఇంటికి చేరుకున్నాక తన బ్యాగ్ని తన చెల్లికి ఇస్తాడు. తన చెల్లి ఆ బ్యాగ్ వెతుకుతూ ఉంటే తనకి ఒక ఫోటో కనిపిస్తుంది. తన అన్న దగ్గరికి వెళ్ళి, ఏంట్రా అన్నయ్య, ఎవరు ఈమె, నీకు తెలుసా అని అంటుంది. అప్పుడు సునీల్ ఇలా అంటాడు, ఈ రోజు నా దుకాణానికి ఒక బాబు వచ్చాడు, వాడు చాలా అంటే చాలా ఆకలిగా ఉండటంతో సమోసాలు ఇచ్చాను. ఆ బాబు బ్యాగ్లోనే ఈ ఫోటో దొరికింది. ఆ బాబు తన తల్లి కోసం ఎతుకుతున్నాడంట. ఆ బాబుని చూస్తే నాకు చాలా బాధగా అనిపించింది, మనము ఏదైనా సహాయం చేయాలి,